హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై హనీ స్టోరీస్. నేను మీ లక్ష్మి. మిస్టర్ మానిస్టర్ 22 ఎపిసోడ్. నీ ఏనుగు పాదం వేసుకొని నా కాలు తొక్కుతావా ఏంటి కర్మ అంటూ కళ్ళు మిటకరించింది మిథున. నడుం చుట్టూ చేతిని వేసి దగ్గరకు కత్తుకొని మొహం మీద ఎయిర్ బ్లో చేసి, నేను ఆ టైపు కాదే అంటూ ఎర్రగా చెర్రీలా ఊరిస్తున్న పెదవుల్ని ఆశగా చూస్తూ బొటన వేలితో పెదవుల మీద రాస్తూ సారీ చెప్పు అన్నాడు. చెస్ట్ మీద చేతులు ఆంచి, నీకు సారీ చెప్పాలా? నో వే అంటూ మొహం తిప్పింది. నేను మాట్లాడేటప్పుడు మొహం పక్కకు తిప్పితే నాకు మా చెడ్డ కోపం వస్తుంది. నాలో రాక్షసుడిని నిద్ర లేపకు అంటూ బేస్ వాయిస్తో అన్నాడు జై. నన్ను వదులు, నాకు ఇబ్బందిగా ఉంది అని వెనక్కి తోసింది. ధ్వజస్తంభంలో ఉన్నాడు, కదులుతాడా వదులుతాడా? పాప వృధా ప్రయాస. కానీ ఏం ఇబ్బంది ఉందే? టెంప్ట్ అవుతున్నావా? ఫీలింగ్స్ కలుగుతున్నాయా? బెడ్ మీదకి వెళ్దామా అంటూ కవ్వించాడు. ఓ, నీకు అలా అర్థమైందా? నాకే ఫీలింగ్సు లేవు, వదలరా మగడా, నా బోన్స్ చూర్ణమయ్యేలా ఉన్నాయి అంది. నువ్వు ఫ్రీగా ఉండు అని పట్టు లూజ్ చేసి, నీలో రొమాంటిక్ సెల్స్ పెట్టలేదంటే దేవుడు ఏది టెస్ట్ చేయని అంటూ ఆయాసంతో రప్పటంతో లయబద్ధంగా కదలాడుతున్న మెత్తని ఎద అందాల మీద వెచ్చని ముద్దుల ముద్ర వేశాడు. నన్ను ఏదో చేసేలా ఉన్నాడు ఈరోజు. మిదు, నువ్వు పారిపో, ఇంకా ఇక్కడే ఉంటే నీ అంతటి నువ్వే సరెండర్ అయిపోతావనుకుని. జై, వదులు, ఏం చేస్తున్నావు అంది. ఏయ్ మిడతలా ఎగరకు, ఏం చేస్తున్నానో తెలియడం లేదా? దీన్ని రొమాన్స్ అంటారే మొద్దుపిల్ల అని నుదుటితో మిదురు నుదుడిని ఢీకొట్టి నవ్వాడు. ఈ నవ్వుతో నన్ను చంపేయ్ అని గొణుక్కుంటూ, ఛా, రొమాన్స్ అంటారా, మాకు తెలియదులే, నేనింకా పైత్యం అంటారా అనుకున్నా అని వ్యంగ్యంగా అంది. నువ్వు అలా అనుకుంటావనే చెప్పింది అని నవ్వి చెంప మీద వేలితో నిమురుతూ డీప్గా ఐ లాక్ చేసి, నాకు దూరంగా ఉండు, లేకపోతే డేంజర్లో పడతావు. ఈ జై డ్రగ్ లాంటివాడు, ఒక్కసారి ఎక్కితే అస్సలు దిగనే దిగడు అంటూ వణుకుతున్న పెదవుల్ని తన పెదవులతో ముడివేశాడు. మిథున మదిలో కలవరం పుట్టింది. ఇష్టసకుడు అందించే అదరామృతాన్ని అందుకోవాలని మనసు తప్పిస్తూ వశం తప్పుతుంటే, మెదడు వద్దు, లొంగకు, చిన్నదానికే సంతోషపడితే లైఫ్నే కోల్పోతావు అంటూ హెచ్చరించి బుద్ధి చెప్పింది. తనలో రేగే ఫీలింగ్స్ అన్నిటినీ అతి కష్టం మీద కంట్రోల్లోకి తెచ్చుకొని జై నుండి విడిపించుకొని మౌనంగా రూమ్ నుండి బయటకు వెళ్ళిపోయింది. మిథున అలా వెళ్ళటం చూస్తూ హెయిర్లో వేళ్లు పెట్టుకుని లాక్కుంటూ బెడ్ వార్ను కూర్చుని చేతులు బెడ్కి ఆంచి తల వెనక్కి విరిచాడు జై. నీకు ఇప్పుడు సంతోషంగా ఉందా అని అరిచింది సోల్. నేనేం చేశాను అంటూ విసుక్కున్నాడు జై. ఏం చేశానని నెమ్మదిగా అడుగుతావే? బేబీని హాట్ చేశావు. తనకు కావలసింది అప్పుడప్పుడు పెట్టే నీ ముద్దు కాదు, నీ ప్రేమ కావాలి, అది ఇవ్వు ముందు అంది అంతరాత్మ. ప్రేమ అంటూ వ్యంగ్యంగా నవ్వి, అలాంటివి నాకు తెలియవు, అది నచ్చుతుంది, అందుకే ఎవరికీ పెట్టని ముద్దు దానికి పెడుతున్నా, దట్స్ ఇట్. ప్రేమ వంకాయ కొత్త పదాలు తీసుకురాకు, నాకు చిర్రెత్తుతుంది అని అసహనంగా లేచి టవల్ తీసుకొని వాష్రూంలోకి వెళ్ళిపోయాడు జై. ఒరే, నువ్వు ఆల్రెడీ బేబీ ప్రేమలో పేకలోతూ కూరుకుపోయావు, అది నీకు అర్థం కావడం లేదురా అని నిట్టూర్చింది ఇన్నర్. ఫ్రెష్ అయ్యి స్నిగ్ధకి ఫోన్ చేశాడు సాకేత్. ఏరా, చాలా త్వరగా చేసావే, ఇప్పటికి తీరికయిందా అని కోపంగా అంది స్నిగ్ధ. అబ్బా దెప్పకే, వర్క్ ప్రెషర్, ఏం చేయమంటావు అని. నువ్వేం చేస్తున్నావు ఇంతకీ అని అడిగాడు. ఇప్పుడేరా గుడ్డు గుర్రానికి పళ్ళు తోమి వచ్చాను, ఇప్పుడెళ్ళి చెవిటిగాడికి బాత్ చేయించాలి అని వెటకారంగా అంది. నీ ఇంకమ్మ, నీకు గోరోజును ఎక్కువైందే అని నవ్వాడు సాకేత్. కదా, అదే ఈరోజు ట్రెండింగ్ న్యూస్, నాకు బాగా గోరోజునం బలిసిందని అంటూ మూతి 30 వంకర్లు తిప్పబోయి వీలు పడక 3 వంకర్లు తిప్పింది స్నిగ్ధ. అబ్బా భలే తిప్పావే, దగ్గర ఉంటే దాని పని నీ సంగతి తేలుద్దును అని కవ్వించాడు. అబ్బో, పెద్ద పోటుగాడు వచ్చాడమ్మా అని నవ్వి, ఏమంటున్నాడు యారగంటు జై? ఈరోజు అతని మూడు మంచిగా ఉందే బాబు, ఆఫీస్కి వచ్చి అంటూ జరిగింది చెప్పి, పర్వాలేదు, మిదూమిట మాట పడనివ్వడం లేదు సార్, ఒకరే పోరాడాలేమో అనుకున్నా, బట్ జై కూడా తోడు నిలిచాడు, అందుకు మెచ్చుకోవచ్చు. రే, అతనిలో మిదు మీద లవ్ పుట్టిందిరా, అందుకే బేబీని అనగానే అంత కోపం వచ్చింది. ఏహే, నువ్వు నీ పైత్యం, ప్రేమ, గోంగూర అనే పదాలకు అతడు కడు దూరం. నువ్వు నీ అనాలిసిస్ అనవసరంగా అని విసుక్కున్నాడు సాకేత్. ఓయ్ మొద్దు, నీకు తెలియడం లేదురా, జై ప్రేమ విత్తనాలు మొలకెత్తాయి, కాస్త జలసీ అనే వాటర్ వేస్తే అవి కొంచెం కొంచెం పెరిగి వృద్ధి అవుతాయి, ఇంకాస్త డోస్ పెంచు అంది స్నిగ్ధ. నిజంగానే మిథున లవ్ స్టార్ట్ అయిందా? అవునరా, బట్ అది అతను తెలుసుకునే మెచ్యూరిటీ లేదు, అదే మనం తెలియచెప్పాలి. ప్రేమంటే ఇది అనే భావన తన మనసుకు తాకిన శృంగార పురుషుడు దాన్ని లెక్కలోకి తీసుకోవడం లేదు, వేస్ట్ ఫెలో. పడక సుఖం అనేది జీవితంలో కొన్నాళ్ల ముచ్చట, అది తప్పు అని కూడా చెప్పలేము. ప్రేమ అనేది లైఫ్ లాంగ్, అంటే మనం చితిలోకి చేరే వరకు తోడే నిలిచేది. అది ఇప్పుడు బెడ్ షేర్ చేసుకునేవారు రేపన్న రోజున చిన్న కష్టం వచ్చినా మొహం చాటేస్తారు,
అది తెలుసుకుంటే జై లైఫ్ వడ్డించిన విస్తరే అంది స్నిగ్ధ ఎనాలిసిస్గా. మా గొప్పగా చెప్పావు. ఆయన గారి మెదడు మోకాల్లో ఉంది. తనెప్పుడూ ఇంతే స్ట్రాంగ్గా ఉండి చిలకలతో సయ్యాటలాడొచ్చనే భ్రమలో ఉంటే, ప్రేమ అంటేనే బూతు అనే ఫీలింగ్ ఉన్నవాడిని నోటి మాటలు పనికిరావే తల్లి అన్నాడు. వాడైన దెబ్బ గట్టిగా పడాలరా, అప్పుడు చేంజ్ వస్తుందేమో అని. వాళ్ళ గురించి తర్వాత, ముందు మన గురించి చెప్పు అంటూ టాపిక్ డైవర్ట్ చేశాడు సాకేత్. ఎడతెగని ఆలోచనలతో అన్యమనస్కంగా కిందకి వచ్చింది మిథున. చిన్నమ్మాయి గారు, అందరినీ పిలిచేయమంటారా భోజనాలకి అని హుషారుగా అంది గంగ. చిన్నగా నవ్వేసి, పిలువు, టైం అయింది కదా అంది మిథున. కాసేపటికి డైనింగ్ టేబుల్ దగ్గరికి చేరారు. ఎప్పుడూ నైట్ టైం భోజనానికే ఉండని కొడుకు కోడలు ఈ 3 రోజుల నుండి ఇంట్లో భోజనం చేయడం చూసి చాలా తృప్తిగా అనిపించింది సుభద్రకి. సారథి, మన వరాలు ఉందే అంటూ ఏదో చెప్పేలోపే, నో లవ్లీ ఫ్రెండ్, ఏ బకెట్ తన్నేసిందా అన్నాడు జై. అయ్యో రామా, గుండ్రాయిలా ఉన్నదాన్ని చంపేస్తావే అని కసిరింది. గుండ్రాయ అంటే ఏంటి నాని? మన హిల్స్లో ఉన్న స్టోన్ అంత గట్టిగా ఉంటుందా అని నవ్వాడు జై. నీకు వెటకారం ఎక్కువైందిరా, ఇంకా ఆపు అని కసిరి, మా వరాలు మనవడికి కొడుకు పుట్టాడట, రేపు బారసాలకి రమ్మని ఫోన్ చేసి మరీ చెప్పింది అని అంది సుభద్ర. అయితే చెక్కే, దీనికి డాడ్ పర్మిషన్ ఎందుకు అని కళ్ళు ఎగరేశాడు. నేను కాదు బంగారం, నువ్వు మిథున వెళ్తున్నారు. అలాంటి మంచి చోటుకు వెళ్తే మీకు కూడా త్వరలో మీ అంత అందంగా బుజ్జిగాడు పుడతాడు అని నవ్వింది సుభద్ర. బాబు అనగానే టక్కుని మిథున వైపు కళ్ళు తిప్పాడు జై. అప్పటికే మిథున చెక్కిళ్ళలో కుంకుమ పూల తోట విరిసి ఎర్రగా మారిపోయాయి. సోగకళ్ళని కిందకి వాల్చేసి చేతులు విసుక్కుంటోంది. సిగ్గుపడితే పడత మరి ఇంత మనోహరంగా ఉంటుందని ఫస్ట్ టైం ఎక్స్పీరియన్స్ కలిగి మిథునని కనురెప్ప కొట్టక అలాగే చూశాడు జై. మరీ అలా తినేసేలా చూడకు, బేబీకి దిష్టి తగులుతుంది అంటూ చేతి మీద గిచ్చింది ఇన్నర్. సిగ్గుపడితే ఎంత అందంగా ఉంటారా అని తన్మయత్వంగా అన్నాడు. దేవతలు నవ్వినా సిగ్గుపడినా ఇంతే మనోహరంగా ఉంటారు. నీ కామపిశాచాలకు సిగ్గులు బొగ్గులు మీనింగ్ తెలియదు. గుడ్డలన్నీ ఊడదీసుకొని డ్యాన్స్ కడతారు అంటూ వ్యంగ్యాస్త్రాలు సంధించి ముట్టికాయలు వేసింది జైకి. ఓ మై గాడ్ బేబీ, నన్ను చంపేస్తున్నావే అనుకున్నాడు జై మిథున అందానికి ముగ్ధుడై. అదంతా గమనించిన సాకేత్ కనుబొమ్మలు ముడిచి చూశాడు జై వైపు. ఏంటి జై, మాట్లాడవు, వెళ్తారు కదా అని రెట్టించింది సుభద్ర. తలని అష్టవంకర్లు తిప్పేశాడు తెలియకుండానే జై. నా మనవరాల మజాక, ఇప్పుడు బుర్ర తిప్పించింది, రేపు నిన్నే బొంగరంలా తిప్పుతుంది అని లోపలే నవ్వుకుంది సుభద్ర. జై అడ్డదిడ్డంగా బుర్ర ఆడించడం చూసి జిరాఫీలా ఎలా ఆడిస్తున్నాడో అని గుర్రుగా చూస్తూ, నాతో ఫంక్షన్కి వస్తే ఈయన గారికి నామోషి, 10 మందిలో పరువు తక్కువ కూడా, నువ్వు రిజెక్ట్ చేసేది ఏంటి బొంగు, నేనే రాను నీతో అనుకుని, అమ్మమ్మ మేమెందుకు చెప్పండి, మావయ్య గారిని అత్తయ్యని వెళ్ళమనండి. మావయ్య గారికి ఆఫీసు ఇల్లు తప్పించి మరో వ్యాపకం అనేది లేదు. వర్క్ నేను సాకేత్ గారు చూసుకుంటాము అని సాకేత్ అనే వర్డ్ నొక్కి పలికింది మిథున. నేనా, మీ అత్తయ్యతోనా? నో వే అంటూ గన్ షాట్ ఆన్సర్ ఇచ్చాడు సారథి. ఏ నాతో ఎందుకు రారు అంటూ, నేను మీ భార్యను కాదా అని బయ్యమని పడింది నీరు ఆంటీ. ఈవిడ లెక్క ఫంక్షన్ వంకతో సారథితో మెల్లగా మచ్చిక చేసుకుని బ్యాంక్ కార్డ్స్ అన్బ్లాక్ చేయించుకోవాలనే ఆశ ఫంక్షన్కి వెళ్ళాలనే ఆలోచనని తెప్పించింది. అమెరికా ప్రెసిడెంట్ అయినా ఖాళీ ఉంటుంది కానీ నువ్వు ఫుల్ బిజీ కదా నీరజ. నీ బిల్డప్ బ్యాచ్కి నువ్వు లేకపోతే బెంగ పెట్టుకుని పైకి పోతారేమో పాపం, వాళ్ల చావు చూడటం ఎందుకా అని వద్దన్నాను అంటూ సాగదీశాడు సారథి. పళ్ళు టకటకలాడిస్తూ, ఈయనకి కోడలు వచ్చాక సెటైర్లు బాగా ఎక్కువయ్యాయి అంటూ, వాళ్ళేమీ పోరు, మీ 3 డేస్కి నుండి వెళ్ళలేదు, పోయారా ఏంటి అంటూ మూతి విరుపులు విరిచింది నీరజ. ఏంటి నువ్వు ఇంట్లోనే ఉన్నావా ఈ 3 డేస్ నుండి అని ఆశ్చర్యం నటిస్తూ, అరే ఇది తెలిస్తే నీ కార్డ్స్ ఎప్పుడో బ్లాక్ చేయించుదనే, ఎంత తప్పైపోయింది డ్రామాటిక్గా అన్నాడు సారథి. చాలే బడాయి ఆపండి, నేనేమీ అంత బరితెగించలేదు, నాకు బాధ్యత తెలుసు అంటూ మూతి మూర ముందుకు తెచ్చి అలకగా మొహం పెట్టింది నీరజ. నీరజ డైలాగ్ విని పొలమారి ఆపిరి తీపిరి అయింది సుభద్ర. ఎన్ని విడ్డూరాలు విన్నా తట్టుకోలేము, మరి ఇది మరీ విచిత్రం కదూ, నీరు ఆంటీకి బాధ్యత ఉందంటే. అయ్యో అమ్మమ్మ జాగ్రత్త అంటూ వాటర్ ఇచ్చి తల మీద చిన్నగా తట్టింది మిథున. ఎందుకు మా అమ్మను భయపడతావు నీరజ, పాపం చూడు నీ మాటలకి తట్టుకోలేక ఎలా ఉక్కిరిబిక్కిరైందో అని నవ్వాడు సారథి. చిటపట్లాడుతూనే చెయ్యి విదిలించింది నీరజ. మాడిన జై మొహాన్ని చూసి, కర్రీ కావాలా అని నెమ్మదిగా అడిగింది మిథున. కర్రీ కాదే, కర్ర కావాలే నిన్ను బాదటానికి అంటూ చెయ్యి మెల్లగా జరిపి మిథున నడుముని గట్టిగా ప్రెస్ చేసి వదిలాడు జై. చురుక్కుమనగానే ఆ అంటూ గెంతింది కప్పలా. ఏమైంది మిథున అంటూ కంగారుగా అడిగింది బామ్మ.
ఏం లేదు బామ్మ, ఏదో పాకినట్టు ఉంటేను అని గుర్రుగా జయవైపు చూసింది. సాకేత్ భోజనం ముగించలేస్తూ, సార్ మీరు వెళ్ళాలనుకుంటే వెళ్ళండి, నేను వర్క్ చూసుకుంటా, నో ప్రాబ్లం అని హ్యాండ్ వాష్ చేసుకుని వెళ్ళిపోయాడు. నాలుకని బుగ్గల నడుమ ప్రయోగ చేస్తూ, మామగారికి సోపు వేస్తావే, బుడ్డి చెంబు మొహం వేసుకొని నేను సాకేత్ చూసుకుంటామంట అని వ్యంగ్యంగా అనుకుంటూ, మీరు చూసుకునేది ఏంటే డాంకీ ఎగ్, నేను నిన్ను తీసుకుపోతాగా ఎలా అయినా అని మనసులో ఈవిల్ స్మైల్ ఇచ్చాడు. డాడ్ వాళ్ళు రేపు నైట్ తన ఫ్రెండ్ సన్ మ్యారేజ్ ఉంది కదా, ఇద్దరూ వెళ్తారులే, కానీ నేను ఇది బారసాల ఫంక్షన్కి వెళ్తాము. నేను యూఎస్ నుండి వచ్చాక సంపత్ని మీట్ అవ్వలేదు, ఇలా అయినా కలిసినట్టు ఉంటుంది అని లేచి హ్యాండ్ వాష్ చేసుకుని, వచ్చేటప్పుడు బాదం వేసిన కాచిన మిల్క్ తీసుకొనిరా అని ఆర్డర్ వేసి మరీ వెళ్ళిపోయాడు జై. ఫోన్ చూసుకుంటూ గంటకో వేరియేషన్ పండిస్తున్నాడు. వీడి క్యారెక్టర్ మరీ ఎంత టిపికల్గా ఉందేంటి? మిధు వద్దంటే కావాలంటున్నాడు, చేయమన్నా పని చేయడు, వద్దంటే అదే చేస్తాను అంటూ ముందు ఉంటున్నాడు. వీడేంట్రా బాబు, సీత ఇలా మన మాట వినడా, ఎవరికీ అర్థం కాడా అనుకుంటూ తల విదిలించాడు సాకేత్. అలా ఉండాడు కాబట్టే జయదేవ్ అయ్యాడు, అంతా వెరైటీనే బాబు. అమ్మా, జైలో మెల్లగా మార్పు మొదలైంది, ఇదంతా మిథున వల్లే అని సారథి మురుస్తుంటే నీరజ్కి నిప్పులు మింగినంత మంటగా ఉంది. నిన్న కాక మొన్న వచ్చిన మిథునని వీళ్ళంతా పొగడటం జీర్ణం కావటం లేదు. స్వతహాగా ఆడదానికి ఉండే జలసి నీరజ్లో కూడా రగిలింది. మిథున వచ్చాక మారటం ఏంటి, నా కొడుకు ఎప్పుడు గుణవంతుడే, తాగి తందనాలాడి ఎవరినైనా కొట్టాడా తిట్టాడా, ఆమె మార్చుకోవటానికి ఏదో ఫ్రెండ్స్తో ఎంజాయ్ చేస్తాడు, దానికే ఎవరికో క్రెడిట్ ఇవ్వాల్సిన అవసరం లేదు అని అక్కసుగా అంది. ఈ మాతాశ్రీకి కొడుకు చిలక్కొట్టుడు గురించి ఎవరైనా కాస్త చెప్పండమ్మా దయచేసి. హాల్లో కాసేపు కూర్చుని బిజినెస్ మ్యాటర్స్ డిస్కస్ చేసి రూమ్లోనికి వెళ్ళిపోయారు. వెండి గ్లాసులో వేడి పాలను పోసుకొని నాప్కిన్తో తీసుకువెళ్ళింది మిథున. బెడ్ ఎడ్జ్ పిల్లో వేసుకుని కాళ్ళు బార్లా చాపి కూర్చుని కాళ్ళు ఊపుతూ ఫోన్లో రీల్స్ చూస్తున్నాడు జైబాబు. పాలు తెచ్చి టీపాయి మీద పెట్టి పిల్లో తీసుకుంటుంటే రెక్క పుచ్చుకొని మీదకి లాక్కున్నాడు. అనుకోకుండా అలా లాగ్గానే మిథున మొత్తం బాడీ అంతా జై మీదకి ల్యాండ్ అయిపోయింది. ఒడుపుగా చేతులతో బంధించి, ఏంటే ఎక్స్ట్రాలు చేస్తున్నావు అని నడుం మీద సన్నగా గిచ్చాడు. వదులు, ముట్టుకోవద్దంటే మీద పడతావే అంటూ జై చేతుల నుంచి విడిపించుకోవాలని పెనుగులాడింది మిథున. నీకు కళ్ళు దొబ్బాయంటే, ఎవరి మీద పడ్డారే అని కళ్ళు ఎగరేశాడు. నాకంతా దురద లేదు నీ మీద పడ్డానికి, అలా లాగుతావే అని కోపంగా చూసింది. ఈ వేషాలే తగ్గించమంటున్నా అంటూ బుగ్గలు ఒత్తి పట్టుకుని యమా సీరియస్గా చూస్తూ, నాతో రావడానికి నీకేంటే బాధ, ఆ గోలి సోడాగాడితో ఆఫీస్కి వెళ్తావా అని అందంగా వచ్చి గులాబీ రేకులా ఉన్న పెదవుల మీద చిన్న పెక్కి ఇచ్చాడు జై. అబ్బా వదులు, నడుం బెండయ్యేలా ఉంది అని విడిపించుకుంటుంటే పూర్తిగా తన మీదకు లాగేసుకొని తన సందిట్లో బంధించి, ఇప్పుడేమి బెండవు కదా, ఓకేనా అని చెప్పు అన్నాడు. జయశ్వాస అంత దగ్గరగా తగులుతూ తన వెచ్చని కౌగిలిలో ఇమిడిపోవటంతో ఇది అని చెప్పలేని ఫీలింగ్ కలిగి ఏదోలా ఉండి గొంతు పెగలటం లేదు మిథునకి. హాయ్ ఫ్రెండ్స్, నా ఛానల్ నచ్చితే కనుక లైక్ చేయటం, షేర్ చేయటం, సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోకండి. ఇంకా నచ్చితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. నెక్స్ట్ అప్డేట్ కోసం వెయిట్ చేస్తూ ఉండండి.